రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. మా ఎమ్మెల్యేలను భయపెట్టి చేర్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తోంది. గవర్నర్కు వివరించిన బీఆర్ఎస్ బృందం. ప్రోటోకాల్పై ప్రభుత్వాన్ని వివరణ కోరుతారని గవర్నర్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ పైన లేఖ రాస్తామన్నారు. గ్రూప్ 2 వాయిదాతో సీఎంకి ఎన్ని కోట్లు ముట్టాయో. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ భూతద్దంలో చూపిందని ధ్వజం. అయితే రెండు అంశాలను చూసుకుందాం. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో తిరిగి వాళ్లకు దొరుకుతున్నది. ఇవే అంశాలపైన గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే పని చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని చేర్చుకుంటుంటే ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోదనేటువంటి అంశంపైన, ఎమ్మెల్సీలను చేర్చుకోదనేటువంటి అంశంపైన రాజకీయాల మీదనే ప్రజలకు విసుగు చెందేటువంటి, అంటే ఒక సిద్ధాంతం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పాడు లేకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు ఎన్నటికైనా ప్రజలకు విసుగు తెప్పించేటువంటి ప్రయత్నం జరుగుతాయి. ఈ విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేలుకొని ఉండవచ్చు, కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం, అంటే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి అప్పుడు ఎవరు చెప్పినా వినకుండా చేయాల్సినటువంటి పనులను చేసి ఈరోజు మాత్రం అవతలి వాళ్ళకు శుద్ధులు చెప్పంటే మన కాలికి నొప్పైనప్పుడు మాత్రమే మనం తోవ బాగా చేసుకుంటామనేటువంటి మాట ఎంతవరకు సమంజసం? అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అనుభవిస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా మేము చెప్పినట్టే నడుస్తుంది. తెలంగాణకు మేము పూర్తి స్థాయిగా గుత్తేదారులము, మా మాటే శాసనం అనే విధంగా మాట్లాడి ఎదుటి వాళ్ళకి గౌరవం లేకుండా ఇవాళ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను అక్కడ గౌరవించకుండా ఎంత దారుణంగా అపహాస్యం చేసి అవమానం చేసిరా లేదా? ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను అవమానించారా లేదా? ఆ ఎమ్మెల్యే పేరును కింద పెట్టి ఆ ఎమ్మెల్యే పేరును ఆ ప్రోటోకాల్ ప్రకారం కాకుండా కిందికి వచ్చినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేకమైనటువంటి కొట్లాటలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఆయన ఉండడో తెలుసుకొని అప్పుడు మంత్రులు పోయి అక్కడ ప్రారంభోత్సవాలు చేసి ఆ ఎమ్మెల్యే రాకుండా చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణలతో సహా చెప్పగలుగుతాం. అది బీజేపీ సభ్యులున్న చోట కావచ్చు, అది కాంగ్రెస్ సభ్యులున్న చోట కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు. గత బీఆర్ఎస్లో ఇది జరిగిందా లేదా? స్థానిక ఎమ్మెల్యేలకు, స్థానిక ఎంపీలకి గతంలో బీజేపీ నుంచి 4 ఎంపీలు, కాంగ్రెస్ నుంచి 3 ఎంపీలు ఉంటే వాళ్ళకు కూడా విలువ ఇవ్వలేదు, వాళ్ళని కూడా పట్టించుకోలేదు. శిలాఫలకాల్లో వాళ్ళ పేర్లు ఎక్కడో ప్రోటోకాల్ ప్రకారం కాకుండా స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేల పేర్లను ఎంత అవమానకరంగా కిందికి రాశారో. మీ జెడ్పీటీసీల కంటే, జెడ్పీ చైర్మన్ల కంటే, లేకపోతే మీ ప్రోటోకాల్లో ఉండేటువంటి ఎక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కంటే కూడా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పేసి అనేక రకాలుగా అవమానించినటువంటి ఉదంతాలు లెక్కలతో సహా చూపించగలుగుతాము. గతంలో మాట్లాడినటువంటి అనేకం ఉంటాయి. సో ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసింది, ఆ బీఆర్ఎస్ అనుభవిస్తుంది అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలనేటువంటి దాంతో, ఇవి రాజకీయాలు, మిగిలిన ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ రాజకీయాల్లో పద్ధతుల ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం అందరికీ గౌరవం, మీ పార్టీలో చేర్చుకోకపోవడం రాజకీయంగా ఒక అంశము. కానీ చేరని వాళ్ళను ప్రోటోకాల్ ప్రకారం పిలవకపోవడం, వాళ్ళని అవమానించేటువంటి ప్రయత్నం చేయడము, స్థానిక ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యేని కాకుండా ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజాప్రతినిధుల కంటే ముందుగా వాళ్ళు చెప్పి ఓడిపోయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్లకు పథకాలు ఇవ్వడము, ఎమ్మెల్యే యొక్క విలువ మీరే తీసుకొని రాజకీయ పార్టీలుగా ఎమ్మెల్యేల విలువ మీరే తీసేసుకుంటున్నారు. శాసనసభ్యుడని ఉండేటువంటి గౌరవాన్ని, ప్రజాప్రతినిధులు అంటే గౌరవాన్ని, ఒక నియోజకవర్గంలో ఒక కార్యక్రమం సాగితే అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఏ పార్టీ ఎంపీ ఉన్నా, ఏ పార్టీ జెడ్పీటీసీ ఉన్నా, అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరున్నా సరే వాళ్ళకు తగినటువంటి గౌరవం, వాళ్ళకు రావాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిందే. ఎందుకు రావడం లేదు? ఎవరిది రాజకీయం? ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని ప్రజా సమస్యలు వచ్చినప్పుడు, ఏదొచ్చినా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిదానికి రాజకీయ రంగులు పులవడమే.
మీ వాళ్ళను పిలుచుకోవడంలో తప్పలేదు, కానీ అక్కడ గెలిచినటువంటి వాళ్ళను, అక్కడ రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధులను అవమానించడం అనేటువంటిది బీఆర్ఎస్ హయాంలో ఎక్కువగా పెరిగింది. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ను ప్రజలు ఇళ్ళ గెలిచి అళ్ళకు పోయి, అళ్ళ గెలిచి ఇళ్ళకు పోయి, అసలు ఎవరు ఏ పార్టీలో గెలిచినా ఉపయోగం లేదేమో అనేటువంటి విధంగా వెళ్ళిపోయింది. ఇవాళ గవర్నర్ కలిసి, గవర్నర్కి మీరు వినతి పత్రాలు ఇచ్చి, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారి వాళ్ళు ఇస్తున్నారు. అదే సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇవాళ అదే సబితా ఇంద్రారెడ్డి గారితో వెళ్ళి మీరు వినతి పత్రం ఇవ్వడం ఏ విధంగా చూస్తుంటారు కదా, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇది బీఆర్ఎస్నో, కాంగ్రెస్నో, బీజేపీనో విమర్శించడం కాదు. కొన్ని పద్ధతులు ఉంటాయి, రాజ్యాంగపరమైనటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని గౌరవాలు ఉంటాయి, కొంత వ్యవస్థ ఉంటుంది. ఆ మేరకు చివరికి ఏమైందంటే అధికారులు కూడా అక్కడ ఉండేటువంటి ఆ నిబంధన ప్రకారం వెళ్ళలేనటువంటి పరిస్థితి తయారైపోయింది. అది నిబంధన ప్రకారము ఇది తప్పు అని తెలిసినా కూడా పైనుండి ప్రెజర్ ఉందని చెప్పేసి చెప్పాల్సినటువంటి మాటలు వస్తున్నాయి. అది జరిగినటువంటి విషయం. ఇవాళ ఏదైతే మీరు చేసారో అదే మీరు తిరిగి పొందుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట చేయకపోతే, అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అట్లా వ్యవహారం చేయకపోయి ఉంటే ఇవాళ మీ మాటకు విలువ ఉండేది. మీరు చెప్తున్నటువంటి మాటను ప్రజలు నమ్మేవాళ్ళు. ప్రజలతో పాటు ఇతర పక్షాలు కూడా మీకు వెన్నుదన్నుగా వచ్చేవి. వాళ్ళు ఎవ్వరు కూడా మీకు వెన్నుదన్నుగా రాలేనటువంటి పరిస్థితిని ఎవరు మోపు చేసిరు? అది మీ వల్లనే జరిగిందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి, లేకపోతే అది కష్టం.